హాయ్ అండి అందరికీ. ఈరోజు ఎంతో హెల్తీ రెసిపీ అయిన రాగి బూరెలని ఎలా చేసుకోవాలో చూద్దాము. ఈ రాగి బూరెలు చాలా హెల్తీ అండి. ఎందుకంటే వీటిల్లో రాగుల్లో ఎక్కువ కాల్షియం ఉంటుంది. బోన్స్కి అయితే చాలా మంచిది కాల్షియం. ఈ రాగి బూరెలను ఎలా చేసుకుందామో చూసేద్దాం. ముందుగా అయితే రాగుల్ని మిక్సీ చేసుకొని నేనైతే ఒక 1/2 కిలో రాగులను అయితే మిక్సీ పట్టి ఇలా చేసుకున్నాను. ఈ రాగులు కొంచెం పిండి కొంచెం బరగ్గా అనిపిస్తే ముందు జల్లించి అయితే తీసుకోండి. జల్లించి కొంచెం గట్టిగా అంటే బరగ్గా ఉంటే అది పక్కకు తీసేయండి. మెత్తగా ఉంటే బూరెలని మంచి సాఫ్ట్గా వస్తాయి. ఇలా స్ట్రెయిన్ చేసిన దాన్ని మళ్ళీ మిక్సీ పట్టి మళ్ళీ అయితే వాడుకోవచ్చు. మళ్ళీ జల్లించి తీసుకోవచ్చు. ఇలా పిండిని అయితే రెడీ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి ఇంగ్రీడియంట్స్ ఏం వాడతామంటే బెల్లం. బూరెలు కాబట్టి స్వీట్గా ఉంటే బాగుంటాయండి. దానికి ఎంతైతే మనం రాగులను తీసుకుంటామో అందులో హాఫ్ అయితే బెల్లం. ఎంతైతే రాగులు తీసుకుంటామో దాంట్లో హాఫ్ అయితే బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. అలానే ఒక పెద్ద సైజు కొబ్బరి గిన్నెనైతే మిక్సీ పట్టేసి కొబ్బరి పౌడర్ని కూడా రెడీ చేసుకోవాలి. ఇలా జల్లించిన పిండిలోకి ఆ కొబ్బరిని అలా బెల్లాన్ని కొంచెం అయితే వేడి చేసి ఇంకా మిక్స్ చేసుకోవడమే. ఇలా కొబ్బరిని అయితే యాడ్ చేశాను. కొంచెం చిటికెడంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. మనం వేసే స్వీట్కి ఇది బ్యాలెన్స్ అవుతుంది. కొబ్బరిని యాడ్ చేసుకొని మీకు కావాలంటే నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు. నెయ్యిలో వేయించుకొని నువ్వులు అయితే యాడ్ చేసుకోవచ్చు, ఇంకా టేస్ట్ వస్తుంది. మా పిల్లలు అయితే తినరని నేనైతే నువ్వుల్ని యాడ్ చేసుకోవట్లేదు, ఓన్లీ కొబ్బరిని యాడ్ చేశాను. ఇలా తీసుకున్న బెల్లాన్ని అయితే కొంచెం వాటర్ వేసుకొని కరిగేంత వరకు కొంచెం వేడి చేయాలండి. ఎక్కువసేపు ఉంచకూడదు, జస్ట్ అది ఆ బెల్లం కరిగితే సరిపోతుంది మనకి. ఇలా కరిగేంత వరకు ఉంచి తీసేయాలి. ఇలా వేడి చేసుకున్న బెల్లాన్ని అయితే ఒక స్ట్రైనర్ తీసుకొని స్ట్రెయిన్ చేసుకోవచ్చు. ఏమన్నా రాళ్ళు అలా అలా ఉంటే పోతాయి. నేనైతే ఇక్కడ స్ట్రెయిన్ చేసుకొని తీసుకుంటున్నాను. ఇక్కడ చూసుకోవచ్చండి, మనకి ఎంత స్వీట్ తినగలమో చూసి వేసుకోవచ్చు. ఎక్కువ స్వీట్ తినే వాళ్ళు అయితే ఇంకా కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఒకసారి అంతా మిక్స్ చేసుకొని స్పూన్ తోటి మీకు స్వీట్ సరిపోయిందో లేదో ఇక్కడ చెక్ చేసుకోండి. ఇక్కడ ఒక మెయిన్ పాయింట్ అండి, ఇక్కడ నేను గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ ఏమీ ఎక్స్ట్రా పిండి అయితే ఏమీ యాడ్ చేయట్లేదు. ఓన్లీ రాగి పిండితోనే ఇవి చేస్తున్నాను. ఇవైతే కొంచెం క్రంచీగా వస్తాయి. ఓన్లీ రాగి పిండితో చేస్తే క్రంచీగా వస్తాయి. అలాగా కాకుండా మీరు కొంచెం గోధుమ పిండి కానీ యాడ్ చేశారంటే అవి సాఫ్ట్గా వస్తాయి. మా పిల్లలకైతే క్రంచీగా ఇష్టమని నేనైతే ఏమి యాడ్ చేయట్లేదు, ఓన్లీ రాగి పిండితోనే చేస్తున్నాను. ఆ మిగిలిన బెల్లంలో ఇంకొంచెం మనకు సరిపడే వాటర్ వేసుకొని కొంచెం కొంచెం వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఒకేసారి వేయకూడదు, కొంచెం కొంచెం వేసుకొని చపాతీ పిండిలాగా మంచి సాఫ్ట్గా అయితే మనం మిక్స్ చేసుకోవాలి. కొంచెం సాఫ్ట్గా ఉంటే మనకి చేసేటప్పుడు క్రాక్స్ రాకుండా బాగా వస్తాయి. వీలైనంత వరకు బాగా సాఫ్ట్గా అయితే మనం చేత్తో మంచిగా సాఫ్ట్గా అయితే పిండిని కలపాలి. ఈ బూరెలు అనేవి పిండి కలుపుకోవడంలోనే మెయిన్ అండి. కొంచెం గట్టిగా కలిపారంటే క్రాక్స్ వచ్చేస్తాయి ఆయిల్లో వేసినప్పుడు. కొంచెం సాఫ్ట్గా అయితే కొంచెం చపాతీ పిండి కన్నా ఇంకా సాఫ్ట్గా అయితే మనం కలుపుకోవాలి. ఇలా పిండి అంతా కలిపిన తర్వాత ఆరిపోకుండా ఒక మంచిగా రౌండ్ చేసేసి ఒక బౌల్ని ఒక ప్లేట్ని అయితే పెట్టేయాలి. మనం తీసుకునేటప్పుడు కొంచెం కొంచెం తీసుకుంటూ మళ్ళీ ప్లేట్ పెట్టేయాలి. పిండి ఆరిపోయిందంటే క్రాక్స్ వచ్చేస్తాయి. మీకు పిండి ఆరిపోయింది అనిపిస్తే మళ్ళీ వాటర్తో హ్యాండ్తో కొంచెం కొంచెం వాటర్ తీసుకుంటూ మళ్ళీ సాఫ్ట్గా అయితే చేసుకోవచ్చు. ఇలా ఒక ప్లేట్ని అయితే పైన పెట్టేసేసుకోండి, మంచిగా సాఫ్ట్గా వచ్చేస్తుంది. ఈలోపు ఇంకా మనమైతే ఆయిల్ని రెడీ చేసుకుందాము. ఇలా స్టవ్ మీద అయితే ఆయిల్ని బాగా హీట్ చేయండి. నెక్స్ట్ ఒక ప్లేట్ మీద చిన్న క్లాత్ తీసుకోండి. నేనైతే మేము డైలీ రొట్టెలు చేసుకునే క్లాత్ అయితే తీసుకున్నాను, కర్చీఫ్. ఇలా తీసుకున్న తర్వాత చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని
బాగా అరిచేత్తో బాగా బూరెలనైతే చేసుకోవాలి. మధ్య మధ్యలో కొంచెం వాటర్తో అద్దుకుంటూ ఇలా క్రాక్స్ లేకుండా మంచిగా చేసుకోవాలి. ఈ బూరెలకి ఎడ్జ్లు ఉంటాయి కదా, ఆ ఎడ్జ్లను కూడా బాగా విడిపోకుండా మంచిగా రౌండ్గా అయితే రావాలి. పిండి సాఫ్ట్గా ఉంటే మంచిగా వస్తాయి. ఎడ్జ్లు కూడా లాస్ట్లో ఎక్కడన్నా మీకు విడిపోయినట్లు అనిపిస్తే ఇలా అది ఫింగర్తో రౌండప్ చేయండి మొత్తము. ఎడ్జ్లు కానీ కొంచెం క్రాక్స్ ఉన్నా ఆయిల్ పీల్చేస్తాయి. ఇలా బాగా ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాత ఒక 3 అయితే వేసుకోండి. మొత్తం ఒకేసారి వేసారంటే ఒకదానికొకటి అంటుకుంటాయి. ఇలా 3 వేసుకొని బాగా రెండు వైపులా కాల్చుకోవాలి. ఇలా మనం బాగా కొబ్బరిని యాడ్ చేసాం కాబట్టి బూరెలు మంచిగా పొంగుతాయి. అలానే గోధుమ పిండి అలా ఏమి యాడ్ చేయలేదు కాబట్టి ఎన్ని రోజులు ఉన్నా ఇలానే క్రంచీగానే ఉంటాయి. సాఫ్ట్గా మెత్తగా అయితే అయిపోవు. ఇలానే మిగతావి కూడా ప్రిపేర్ చేసుకోవాలి. మీరు కొంచెం పిండి కానీ డ్రై అయిపోయినట్లు అనిపిస్తే కొంచెం వాటర్తో తడుముకుంటూ మిగతావి కూడా రెడీ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో క్రంచీ అయిన రాగి బూరెలు అయితే రెడీ అయిపోయాయి. కొంచెం బ్లాక్ కలర్లో అనిపిస్తున్న టేస్ట్ మాత్రం సూపర్గా అనిపించింది. మీరు కూడా ఈ హెల్దీ రెసిపీని ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి.